హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా చాలామందికి తెలియదు. అదే శ్రీ చిదంబరం గారు. ఎలాంటి హడావిడి లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా జనాలు లేక కేవలం 6 రోజుల్లోనే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఒక 30-50 లక్షల దాకా మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాపుగా మిగిలిపోయింది. అయితే సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా కూడా చూసిన వాళ్లు మాత్రం ఇది ఒక నిజాయితీగా తీసిన మంచి సినిమా అని మెచ్చుకున్నారు. అలాంటి ఈ సినిమా పోయిన వారమే ఓటీటీలోకి రావాల్సింది. కానీ కొంచెం డిలే అయ్యి ఈ రోజే, అంటే ఫిబ్రవరి 26న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. మరి థియేటర్లో ఎవరూ పట్టించుకోని ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో టైంపాస్కి చూడొచ్చా? ఇది మన తెలుగువాళ్లకి నచ్చుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు కథ ఏంటో చూద్దాం. ఈ కథ రాజమండ్రి దగ్గర ఉన్న ఒక పల్లెటూరిలో జరుగుతుంది. మన హీరో సోలమన్. ఊర్లో అందరూ అతన్ని చిదంబరం అని పిలుస్తుంటారు. కొత్త అబ్బాయి వంశీ తుమ్మల ఈ పాత్ర చేశాడు. తను ఒక మామూలు భవన నిర్మాణ కార్మికుడు, అంటే తాపీ మేస్త్రి దగ్గర పనిచేసుకుంటూ వాళ్ల అమ్మతో కలిసి బతుకుతూ ఉంటాడు. అయితే మన హీరోకి ఒక చిన్న లోపముంటుంది. అదేంటంటే అతనికి మెల్లకన్ను ఉంటుంది. ఈ లోపం వల్ల అతను ఎప్పుడూ ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బతుకుతుంటాడు. తనని చూసి అందరూ జాలిపడుతున్నారేమో, తనని చూసి నవ్వుకుంటున్నారేమో అని లోపల కుమిలిపోతూ ఉంటాడు. తన కళ్ళని ఎవరూ చూడకూడదు అని ఎప్పుడూ నల్ల కళ్లద్దాలు పెట్టుకునే తిరుగుతుంటాడు. అదే ఊర్లో లీలా అనే ఒక అమ్మాయి ఉంటుంది. సంధ్య వశిష్ఠ ఈ పాత్ర చేసింది. ఆమె మన హీరో లోపాన్ని కాకుండా అతని మంచి మనసుని చూసి ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. కాని వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న అపార్థం వస్తుంది. ఆ అమ్మాయి తన కన్ను చూసే తనని రిజెక్ట్ చేసింది అని మన హీరో తప్పుగా అనుకుంటాడు. అక్కడినుంచి కథ ఎలా మలుపు తిరిగింది? ఆ అమ్మాయి ప్రేమను దూరం చేసుకున్న మన హీరో మళ్లీ తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా తిరిగి తెచ్చుకున్నాడు? అసలు తన మీద తనకి ప్రేమ ఎలా పుట్టింది? చివరికి వీళ్ళిద్దరూ కలిశారా లేదా అనేది మిగతా కథ. సినిమాలో మంచి విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఇది హీరో వంశీకి మొదటి సినిమానే అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా నటించాడు. ఒక శారీరక లోపమున్నవాళ్లు మానసికంగా ఎంత మదనపడతారు, వాళ్ల బాధ ఎలా ఉంటుంది అనేది వంశీ చాలా న్యాచురల్గా సెటిల్డ్గా చూపించాడు. ఇక హీరోయిన్ సంధ్య కూడా తన పాత్రకి 100% న్యాయం చేసింది. ముఖ్యంగా గోదావరి యాసలో తను చెప్పే డైలాగ్స్ చాలా క్యూట్గా, న్యాచురల్గా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రేమకథ చాలా బాగుంటుంది. ఎక్కడా ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా స్వచ్ఛంగా సాగుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత క్లీన్ లవ్ స్టోరీ రాలేదు అనిపిస్తుంది. హీరో కోసం హీరోయిన్ పడే ఎమోషనల్ స్ట్రగుల్ని కూడా డైరెక్టర్ వినయ్ రత్నం చాలా చక్కగా చూపించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చే మెసేజ్ చాలా బాగుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఎదుటివాళ్లు నిన్ను ఎలా ప్రేమిస్తారు అనే పాయింటు నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతుంది. తమ లుక్స్ గురించి, తమ జీవితం గురించి బాధపడేవాళ్లకి ఈ పాయింట్ బాగా ఆలోచింపజేస్తుంది. అలాగే గోదావరి అందాలని కెమెరామెన్ చాలా అద్భుతంగా చూపించారు. సినిమా మొత్తం విజువల్స్ చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇన్ని మంచి విషయాలు ఉన్నా కూడా సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అంటే దానికి కారణం డైరెక్టర్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే. సినిమా చాలా అంటే చాలా స్లోగా సాగుతుంది. డైరెక్టర్ ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. దానివల్ల మనకి ఒక దశలో బాగా బోర్ కొట్టేస్తుంది. ఇది పూర్తిగా క్యారెక్టర్ల మీద నడిచే డ్రామా. ఇందులో మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ హంగులు, మాస్ ఎలిమెంట్స్, ఫాస్ట్గా సాగిపోయే సీన్లు ఏమీ ఉండవు. అందుకే ఈ జనరేషన్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చడం కొంచెం కష్టమే. ప్రేమ కథ క్లీన్గా ఉన్నప్పటికీ అందులో పెద్దగా డెవలప్మెంట్స్ ఏమీ ఉండవు. ఒకే లైన్ మీద అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే బాగా సాగదీసినట్టనిపిస్తుంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కనీసం ఒక పావుగంట సీన్లు కట్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. కథని మరీ సింపుల్గా చెప్పడం వల్ల కొన్ని సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. ఆ ఇంపాక్ట్ మిస్ అయిపోయింది. డైరెక్టర్ ఒక మంచి పాయింట్ని తీసుకున్నారు. అది ఒక సిన్సియర్ అటెంప్ట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ పాయింట్ని 2 గంటల పాటు ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టి ఎంగేజింగ్గా చెప్పడంలో ఆయన తడబడ్డారు. మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా నీట్గా ఉంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినా కూడా నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా తగ్గకుండా బాగానే చూసుకున్నారు. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే శ్రీ చిదంబరం గారు ఒక మంచి ఉద్దేశంతో తీసిన చాలా నెమ్మదిగా సాగే సినిమా. ఆత్మవిశ్వాసం, మనల్ని మనం ప్రేమించుకోవడం అనే మంచి పాయింట్ని చెప్పాలని డైరెక్టర్ పడిన తపన కనిపిస్తుంది. నటీనటులు కూడా బాగానే చేశారు. కానీ ఆ స్లో నేరేషన్ వల్ల, సాగదీత వల్ల మనకి పెద్దగా కిక్ రాదు. థియేటర్లో ఎందుకు వర్కౌట్ అవ్వలేదో మనకి సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది. మరి ఈ సినిమా చూడొచ్చా అంటే ఈ రోజు నుంచి ఇది ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది కాబట్టి మీకు బాగా ఓపిక ఉండి
ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ చూడాలి అనుకుంటే, అది కూడా టైంపాస్కైతే ఒకసారి ట్రై చేయొచ్చు. స్పీడ్గా ఉండే సినిమాలు ఇష్టపడేవాళ్లు మాత్రం దీన్ని స్కిప్ చేసేయడం బెటర్. ఇది ఫ్రెండ్స్ శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ. మీకు గనక ఇలాంటి క్లీన్ విలేజ్ డ్రామాలు ఇష్టమైతే ఈటీవీ విన్లో ఒక లుక్ వేయండి. చూశాక ఈ సినిమా ఇచ్చిన మెసేజ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాను.